అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పమ్మి టాక్స్. నేను ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, వినాయకుడి నవరాత్రులు వచ్చాయి. అందులో భాగంగా నిమజ్జనం కూడా దగ్గరలోనే ఉంది. ఎంతో సంతోషంతో స్వామివారిని తీసుకొచ్చి పందిలో కూర్చోబెట్టి అయ్యగారు స్వామివారిని ఆవాహనం చేసిన తర్వాత 9 రోజులు ఉదయం సాయంత్రం పూజలు చేసి నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో ఎంతో స్వామివారిని మనం ఆరాధిస్తాం. అంతవరకు బాగానే ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇక్కడ నేను 2 పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. మనం 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా స్నానం చేసి ఎంతో నిష్టగా వెళ్తాం స్వామివారి దగ్గరికి. అలానే స్వామివారిని ముట్టుకోవడానికైనా అక్కడ సేవలు చేయడానికైనా ఉండాలని చెప్పే కొన్ని పందిర్లలో మాలలు కూడా వేసుకుంటారు. నిమజ్జనం అంటే సాక్షాత్తు స్వామివారిని అమ్మవారి ఒడిలోకి పంపడం లాంటిది. అంటే నువ్వు 9 రోజులు ఎలా పూజ చేసావో అంత భక్తితో నువ్వు స్వామివారిని అక్కడికి పంపించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పడేయడం, లేకుండా ఎలా పడితే అలా విరిగిపోయేలా పడేయడము. లేకపోతేనేమో ఇంకొకటి ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఒకటి చెప్పి పెంచారు. ఏంటి, పూజా సామాగ్రి ఏదైనా కాలికి తగిలినా, పుస్తకాలు ఏదైనా కాలికి తగిలినా కొంచెం కళ్ళకు అద్దుకోండి అని. అంటే మనం పూజ చేసేటువంటి పూజా సామాగ్రికి అంత మర్యాద విలువ ఇస్తున్నప్పుడు అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి స్వామివారికి మనం ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వాలి. అలాంటి 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్నటువంటి స్వామివారి మీదకి ఎలా ఎక్కుతారు? పాదం మోపచ్చా? అది తప్పు కాదా, పాపం కాదా? సరే, పాయింట్. పెద్ద వినాయకుడు కదా, మనం ఏదైనా కట్టాలన్నా చేయాలన్నా అందదు కదా. ఎవరు అడిగారండి పెద్ద వినాయకులను పెట్టమని? స్వామివారు ఏమన్నా అడిగారా? ముందు మన సనాతన ధర్మాన్ని, మన దేవుళ్ళని మనం గౌరవిస్తేనే ఇంకో వాళ్ళు గౌరవిస్తారు. మన దేవుళ్ళకి మనమే విలువ ఇవ్వనప్పుడు పక్కన వాళ్ళు విలువ ఇవ్వట్లేదని మనం మొత్తుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ముందు మన దేవుళ్ళకి మనం విలువని, గౌరవాన్ని, మర్యాదల్ని ఇద్దాం. దయచేసి ఈసారి నిమజ్జనం రోజు అలాంటి తప్పులేమీ జరగకుండా మనం ఎంత ఘనంగా అయితే పూజలు చేశామో అంతే భక్తి శ్రద్ధలతో కూడా తీసుకెళ్ళి అమ్మవారి ఒడిలో నిమజ్జనం చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.